హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వాట్సాప్ ని డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఏ విధంగా వాట్సాప్ లోకి మనం లాగిన్ అవ్వాలి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది బేసిక్ యూజర్స్ కి మాత్రమే. ఎవరైతే వాట్సాప్ ని సిస్టమ్ లో యూజ్ చేయలేకపోతున్నారో వారికి మాత్రమే ఈ వీడియో అనేది. ఎవరైనా సరే వాట్సాప్ ని మీ సిస్టమ్ లో మీరు యూజ్ చేస్తూ ఉంటే మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఎవరైతే వాట్సాప్ ని సిస్టమ్ లో యూజ్ చేయలేకపోతున్నారో వారు మాత్రం ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్, ప్రీవియస్ గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి. తప్పకుండా మీరు ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ ని ట్యాప్ చేయండి. అలాగే మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ పై వాట్సాప్ గ్రూప్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఈ గ్రూప్ లోకి మీరు యాడ్ అవ్వాలనుకుంటే నేను చెప్పబోయే నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9985608047. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ యాడ్ అవ్వగలరు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వాట్సాప్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అలాగే వాట్సాప్ లోకి మనం ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా వరకు నెంబర్ ఆఫ్ మెంబర్స్ whatsappweb.com ద్వారా వారి యొక్క వాట్సాప్ ని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ whatsappweb.com అనేది ఒక్కొక్కసారి ఇది మనకి ప్రాపర్ గా సరిగ్గా వర్క్ అవ్వదు. కానీ మనం ఈ వాట్సాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకుంటే మనకి ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఈ వాట్సాప్ అనేది మనం ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే బాగుంటుందంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే మనకి బాగా యాక్సెసిబుల్ గా ఉంటుంది. అంటే మన గూగుల్ క్రోమ్ నుంచి కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ మనకి ఈజీ మెథడ్ ఏంటంటే ఈ మైక్రోసాఫ్ట్ స్టోర్. ఓకే, ఈ మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి మనం వాట్సాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు ఒక మైక్రోసాఫ్ట్ స్టోర్ ద్వారా మీరు వాట్సాప్ అనే కాదు, మీకు యూజ్ అయ్యే సాఫ్ట్వేర్స్ అన్ని మైక్రోసాఫ్ట్ స్టోర్ ద్వారా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఈ మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది మీకు ప్రాపర్ గా వర్క్ అవ్వాలంటే మీరు ఎంఎస్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుంటే ఇక మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది మీకు ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఎం క్లిక్ చేస్తున్నాను. Microsoft Store app. Press right to switch preview. చూడండి, మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది వచ్చింది. ఇక్కడ నేను ఎంటర్ ఇస్తాను. Enter search Microsoft Store. Microsoft Store. జస్ట్ మినిట్. ఓకే, ఇప్పుడు మనకి ఈ మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది మనకి ఓపెన్ అయింది. ఇక్కడ నేను జస్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తాను. Microsoft Store button. Search edit type in text. చూడండి, ఇక్కడ మనకి సెర్చ్ వచ్చింది. ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవాలి. మనకి కావాల్సిన సాఫ్ట్వేర్ ఏదైతే మనకి కావాలో, మనం ఏదైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సెర్చ్ లో మనం టైప్ చేసి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వాట్సాప్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. WHATSAPP. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ నేను సెర్చ్ లో వాట్సాప్ అని టైప్ చేశాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Results updated. చూడండి, రిజల్ట్ అప్డేట్ అని చెప్పేసి మనకి ఇక్కడ వాయిస్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, User profile button. Home 1 of 4. Library 1 of 2. Left quote match right quote. All departments button check to activate. Press button to activate. Press space bar. ఇక్కడ వరకు కూడా నేను ట్యాబ్ క్లిక్ చేసి వచ్చాను. మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. WhatsApp desktop. Install button to activate. Press space bar. ఓకే, ఇక్కడ మనకి వాట్సాప్ డెస్క్టాప్ ఇన్స్టాల్ అని చెప్పేసి వచ్చింది కదా బటన్ అనేది. ఇక్కడ మనం స్పేస్ బార్ ఆర్ ఎంటర్ ఇచ్చి వాట్సాప్ మనం ఇక్కడ ఈజీగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. మనం ఆల్రెడీ మొబైల్లో ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. ఆ విధంగానే ఇక్కడ మనం వాట్సాప్ అని చెప్పి సెర్చ్ చేసి ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి వాట్సాప్ డెస్క్టాప్ ఇన్స్టాల్ అని చెప్పేసి మనకి ఇక్కడ చూపించింది. ఇక్కడ మనం ఎంటర్ కానీ లేదంటే స్పేస్ బార్ కానీ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి ఇక వాట్సాప్ అనేది ఇన్స్టాలింగ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను స్పేస్ బార్ తో ఇక్కడ ఇన్స్టాల్ బటన్ పై నేను క్లిక్ చేస్తున్నాను. Save $6.60 quick message for WhatsApp productivity 1 total. చూడండి, ఇప్పుడు మనకి వాట్సాప్ అనేది ఇన్స్టాలింగ్ అవడం స్టార్ట్ అయింది. చూడండి, Search edit WhatsApp type in text. ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. User profile button. Home 1 of 4. Library 1. Left quote WhatsApp right quote. Button to activate. Press WhatsApp desktop. Pause download button to activate. Press space bar. చూడండి, పాజ్ డౌన్లోడ్. ఓకే, ఇక్కడ అంటే మనకి డౌన్లోడింగ్ అనేది మనకి స్టార్ట్ అయ్యింది అనమాట. ఓకే, జస్ట్ వెయిట్. Pause download button to activate. Press space bar. Everyone link. చూడండి, ఎవ్రీవన్ లింక్ అని చెప్పేసి వచ్చింది కదా.
ఇక్కడ జస్ట్ నేను షిఫ్ట్ పట్టుకుని ట్యాబ్ క్లిక్ చేస్తాను చూడండి. Open button to activate, press space bar. చూడండి ఓపెన్ బటన్ అంటే మనకి ఏమవుతుందంటే చూడండి మన మొబైల్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ అయిపోయి మనకి ఏమవుతుందంటే అక్కడ ఓపెన్ అని చెప్పేసి మనకు అక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇక మైక్రోసాఫ్ట్ స్టోర్ లో వాట్సాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయి మనకి ఓపెన్ బటన్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసి మళ్ళీ మనం స్టార్ట్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి మనం వాట్సాప్ అనేది మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను Alt F4 తో క్లోజ్ చేస్తున్నాను. Alt F4, desktop, folder view list view. ఇక్కడ నేను విండోకి క్లిక్ చేశాను. ఇక్కడ నేను ఇప్పుడు జస్ట్ W క్లిక్ చేస్తున్నాను. W, WhatsApp app, press right to switch preview. చూడండి ఇక్కడ మనకి W క్లిక్ చేస్తే వాట్సాప్ అని చెప్పేసి వచ్చింది కదా. ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ఇస్తే ఏమవుతుందంటే మన యొక్క సిస్టమ్ లో వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది అంతే జస్ట్. కానీ మనకి మనం లాగిన్ చేసుకోవాలి. లాగిన్ అనేది ఏ విధంగా చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. WhatsApp desktop. Page has one link. WhatsApp desktop. WhatsApp unlabeled 2 button. Button to use WhatsApp on your computer. List of free items 1. Open WhatsApp on your phone 2. Tap menu or settings and select link devices 3. Point your phone to the screen to capture the code list end. Link needs help to get started. Keep me signed and checkbox checked. Me. చూడండి ఇక్కడ మనకి దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ రీడ్ చేసింది. ఓకే, ఇప్పుడు మనం మన మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ ని మన సిస్టమ్ లో ఏ విధంగా ఓపెన్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే ఏ విధంగా సిస్టమ్ లో వాట్సాప్ ని మనం ఏ విధంగా లాగిన్ చేయాలి, అంటే ఈ యొక్క వాట్సాప్ లోకి మనం ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ జస్ట్ ఇప్పుడు నేను డౌన్లోడ్ క్లిక్ చేస్తాను. చూడండి చూడండి ఇక్కడ సైన్ ఇన్ అనేది చెక్ లో ఉంది. ఇది చెక్ లో ఉంటే మనం వాట్సాప్ ఎప్పుడైనా మనం ఓపెన్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్ అనేది ప్రతిసారి స్కాన్ చేయమని అడగదు. ఇది నా చెక్ లో ఉంటే మన వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడల్లా ఇది క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయమంటుంది. ఇది చెక్ లో ఉండడమే మనకి బెటర్. ఒకవేళ మీరు క్యూఆర్ కోడ్ ప్రతిసారి స్కాన్ చేస్తాను అన్నవారు మీరు ఇది నా చెక్ లో పెట్టుకోవచ్చు. లేదా నాకు అలాగొద్దు, నాకు క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయమని అడగకూడదు, డైరెక్ట్ వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోవాలి అన్నవారు ఇది చెక్ లో పెట్టుకోండి. ఓకే, ఇది చెక్ లోనే ఉండాలి. ఇప్పుడు నేను మన యొక్క మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ ని సిస్టమ్ లోకి ఏ విధంగా లాగిన్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అందరూ ఒకసారి మీరు ఇక్కడ మాత్రం జాగ్రత్తగా వినండి. మీ యొక్క సిస్టమ్ లో వాట్సాప్ ని మీరు యూజ్ చేయాలంటే మీ యొక్క మొబైల్ డేటా అనేది ఆన్ లో ఉండాలి. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు సిస్టమ్ లో మీ యొక్క వాట్సాప్ ని మీరు యూజ్ చేసుకోవాలంటే మీ యొక్క మొబైల్ డేటా, మీ యొక్క మొబైల్ అనేది ఆన్ లో ఉండాలి. మీ యొక్క మొబైల్లో మొబైల్ డేటా అనేది ఆన్ లో ఉండాలి. ఎందుకంటే మీకు మొబైల్లో ఉన్నటువంటి వాట్సాపే సిస్టమ్ లో కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి మీ యొక్క మొబైల్ డేటా కూడా ఆన్ లో ఉండాలి. మొబైల్ డేటా ఆఫ్ లో ఉంటే మీ సిస్టమ్ లో ఉన్న వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది, కానీ మీకు అక్కడ ఉన్నటువంటి చాట్ లిస్ట్ అనేది కూడా మీకు చూపించదు. ఓకే, ఇక్కడ జస్ట్ మీరు మొబైల్ డేటా ఆన్ లో ఉంచుకుని మీకు ఆ సిస్టమ్ లో వాట్సాప్ ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అంటే మీకు సిస్టమ్ కి వేరే వైఫై నెట్వర్క్ మీరు ఇచ్చుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ మీ యొక్క మొబైల్ డేటా అనేది మీరు ఆన్ లో పెట్టుకోవాలి. ఒకవేళ మీ మొబైల్ డేటా మీ యొక్క సిస్టమ్ కి వైఫై కనెక్ట్ చేసి మీరు షేర్ చేసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే మీ యొక్క మొబైల్ డేటా మాత్రం ఆన్ లోనే మీరు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఎందుకంటే మీరు మొబైల్ డేటా ఆన్ లో ఉంచుకుంటే మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ అనేది యాక్టివ్ అయి ఉంటుంది. అలాగే మీ యొక్క సిస్టమ్ లో మీ యొక్క వాట్సాప్ కూడా యాక్టివ్ అయి ఉంటుంది. ఓకే, ఈ రెండు కూడా యాక్టివేషన్ లో ఉండాలి. ఉంటేనే మీకు మీ సిస్టమ్ లో ఉన్నటువంటి వాట్సాప్ అనేది మీకు ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని అడుగుతుంది. ఇక్కడ చూడండి స్కాన్ మీ. List end. 3. Point your 2. Tap menu or settings and select 1. Open WhatsApp on your phone. List of free items. To use WhatsApp on your computer. Button. Button. Unlabeled 2 button. ఓకే, ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని చెప్పేసి ఇక్కడ మనకి అడుగుతుంది. ఇప్పుడు మనం మన యొక్క మొబైల్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను నా మొబైల్ తీసుకుంటున్నాను. నా మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ సిస్టమ్ లో ఉన్నటువంటి వాట్సాప్ నేను ఓపెన్ చేశాను. ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయమని అడుగుతుంది. ఓకే, ఇక్కడ అప్పుడు నేను ఏం చేస్తానంటే నా మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, అందరూ కూడా నా యొక్క మొబైల్ వాయిస్ ని జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను ఇప్పుడు వాట్సాప్ తీసుకుంటున్నాను. నా మొబైల్లో నా యొక్క సిస్టమ్ లో వాట్సాప్ అనేది ఓపెన్ అయింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనం వాట్సాప్ లోకి లాగిన్ అయిపోతాం. ఓకే, చూడండి ఇక్కడ నేను వాట్సాప్ తీసుకున్నాను నా మొబైల్లో. ఇక్కడ నా యొక్క వాట్సాప్ పై నేను క్లిక్ చేస్తాను. జస్ట్ ఇక్కడ నేను ఒకసారి బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను.
ఇది నా మొబైల్లో ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ సిస్టంలో ఓపెన్ అయి ఉంది. ఓకే, ఇప్పుడు నేను నా యొక్క మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్లో మోర్ ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడ మోర్ ఆప్షన్ పై నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నా మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్లో మోర్ ఆప్షన్ క్లిక్ చేశాను కదా. ఇప్పుడు నేను రైట్ కు స్వైప్ చేస్తున్నాను. ఇక్కడ లింక్ డివైజెస్ అని ఉంది కదా, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ రైట్ కు స్వైప్ చేస్తున్నాను. లింక్ ఏ డివైస్ చూడండి, లింక్ ఏ డివైస్. జస్ట్ మినిట్. చూడండి, ఇక్కడ మనం అక్కడ మోర్ ఆప్షన్ పై క్లిక్ చేసి రైట్ కి వస్తూ ఉంటే ఇక్కడ మనకి లింక్ ఏ డివైస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లింక్ డివైస్ అని అడుగుతుంది, మళ్ళీ దాని మీద మనం క్లిక్ చేయాలి. ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. చూడండి, మీరు వైఫై కనెక్ట్ చేసుకుంటారు లేదంటే మొబైల్ డేటా యూజ్ చేసుకుంటారు అని అడుగుతుంది. ఇక్కడ నేను మొబైల్ డేటా కాబట్టి మళ్ళీ రైట్ కి స్వైప్ చేస్తున్నాను. రైట్ కి చూడండి, యూజ్ మొబైల్ డేటా, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అన్లాక్ అడుగుతుంది. మీరు మీ మొబైల్ కి స్క్రీన్ లాక్ ఏది ఇచ్చుకుంటే అది ఇక్కడ మీరు అన్లాక్ చేసుకోవచ్చు. ఒకవేళ పిన్ ఇచ్చుకుంటే పిన్, ప్యాటర్న్ అయితే ప్యాటర్న్, పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ మీరు ఇచ్చి ఇక్కడ అన్లాక్ చేసుకోలేదంటే ఎవరికైనా ఫింగర్ ప్రింట్ ఉంటే మీరు ఫింగర్ ప్రింట్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను నా యొక్క ఫింగర్ ప్రింట్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నా యొక్క మొబైల్లో లింక్ డివైస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. ఓకే, యూజ్ మొబైల్ డేటా ఇచ్చాను. మళ్ళీ రైట్ కి స్వైప్ చేస్తాను. చూడండి, అన్లాక్ చేశాను నా యొక్క సిస్టమ్ ని, నా యొక్క మొబైల్ ని. ఇక్కడ మళ్ళీ ఓకే అడిగింది, ఇక్కడ ఓకే ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు నేను నా యొక్క మొబైల్లో రైట్ కి స్వైప్ చేస్తాను. చూడండి, రైట్ కి చూడండి, స్కాన్ క్యూఆర్ కోడ్ అని అడుగుతుంది నా మొబైల్లో. ఇప్పుడు ఏమైందంటే నా మొబైల్లో ఉన్నటువంటి కెమెరా అనేది ఆన్ అయింది అనమాట. బ్యాక్ కెమెరా ఆన్ అయింది. ఈ యొక్క బ్యాక్ కెమెరా ఆన్ అయినప్పుడు నా యొక్క మొబైల్ ని నా యొక్క ల్యాప్టాప్ డిస్ప్లే ఉంది కదా, డిస్ప్లే సెంటర్ లో నేను దీన్ని 3-4 ఇంచెస్ దూరంలో పెడతాను. పెడితే ఏమవుతుందంటే క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ అయ్యి నా మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ అనేది నా యొక్క సిస్టమ్ లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ ని మీ సిస్టమ్ లో ఓపెన్ చేయాలంటే క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయడం కంపల్సరీ. ఓకే, మీరు కంపల్సరీగా మీ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలంటే ఈ విధంగానే మీరు స్కాన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను నా యొక్క సిస్టమ్ లో డౌనర్ వేస్తున్నాను. ఒకసారి చూడండి, అన్లేబుల్ 2 బటన్ ఉంది కదా, జస్ట్ ఇక్కడ డౌనర్ ఇవ్వాలి. ఇక్కడ బటన్ ఉంది, ఇక్కడ బటన్ పై ఒక్కసారి మనం ఎంటర్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నా యొక్క మొబైల్ నేనేం చేస్తున్నానంటే ల్యాప్టాప్ డిస్ప్లే దగ్గర సెంటర్ లో 3-4 ఇంచెస్ దూరంలో నేను పెడుతున్నాను. చూడండి, ఒక్కొక్కసారి ప్రాపర్ గా స్కాన్ అవ్వదు. మీరు జస్ట్ వెయిట్ చేసి మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఇది స్కాన్ అవ్వట్లేదు. ఒకసారి నేను మళ్ళీ నా యొక్క ల్యాప్టాప్ లో వాట్సాప్ ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. జస్ట్ వెయిట్. ఓకే, ఇక్కడ మనం మళ్ళీ నా యొక్క సిస్టమ్ లో ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నా యొక్క సిస్టమ్ లో వాట్సాప్ అనేది మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. విండోకి క్లిక్ చేస్తాను. వాట్సాప్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. WhatsApp button to activate presenter page has no links. WhatsApp desktop WhatsApp unlabeled 2 button WhatsApp and dash encrypted. Don't close this window. Your messages are downloading. Phone. చూడండి, ఇక్కడ మనకి వచ్చింది కదా, నా యొక్క మొబైల్లో కెమెరా అనేది ఆనే ఉంది, బ్యాక్ కెమెరా ఆనే ఉంది. ఇక్కడ మనం ఒక్కొక్కసారి స్కాన్ అవ్వకపోతే మన యొక్క ల్యాప్టాప్ లో ఉన్నటువంటి వాట్సాప్ ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. 2 tab menu settings and select link 3 point here 2 1 list of free to use WhatsApp on button unlabeled 2 button. చూడండి, అన్లేబుల్ 2 బటన్ వచ్చింది కదా, జస్ట్ ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. బటన్ ఉంది ఇక్కడ, నేను బటన్ పై ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు నా మొబైల్ అనేది ల్యాప్టాప్ కి సెంటర్ లో, ల్యాప్టాప్ డిస్ప్లే సెంటర్ లో పెడుతున్నాను 3-4 ఇంచెస్ దూరంలో. చూడండి,
ఇది స్కాన్ అవుతుంది. WhatsApp desktop. Page has no links. WhatsApp desktop. WhatsApp unlabeled 2 button. WhatsApp end dash the dash end encrypted. Log out button. Don't close this window. Your messages are downloading. Period. చూడండి, డోంట్ క్లోజ్ విండోస్, యువర్ మెసేజెస్ డౌన్లోడ్ అని చెప్పేసి అడుగుతుంది. చూడండి, ఆల్రెడీ లాగిన్ అయిపోయింది. ఇప్పుడు కావాలంటే ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి, లింక్డ్ డివైస్ అని చెప్పేసి మన ఇక్కడ నా యొక్క మొబైల్లో వాయిస్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, WhatsApp desktop. Beta. ఇప్పుడు వాట్సాప్ అనేది మనకి లాగిన్ అయింది. అంటే మనం వాట్సాప్ లోకి మనం లాగిన్ అయ్యాం. మనం మొబైల్ లో ఉన్నటువంటి వాట్సాప్ మనం మన యొక్క సిస్టమ్ లో ఓపెన్ చేసుకున్నాం. ఈ విధంగా మనం మన యొక్క మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ ని మన యొక్క సిస్టమ్ లో ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి. ఓకే, చూడండి, ఇక్కడ నేను ఒకసారి నాకు ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, స్టేటస్, న్యూ చాట్, మెనూ, ఇవన్నీ మనకి రావడం జరుగుతుంది. ఒకసారి ఇప్పుడు నేను నా యొక్క మొబైల్ ని పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తుంటే మొత్తం ఇక్కడ స్టేటస్, న్యూ చాట్, అలాగే మెనూ, అలాగే సెర్చ్ ఇవన్నీ వస్తున్నాయి. చూడండి, చాట్ లిస్ట్ వస్తుంది. నా యొక్క చాట్ లిస్ట్ ఏమైతే ఉందో ఇక్కడ గ్రూప్స్ వస్తున్నాయి. చూడండి, నా యొక్క వాట్సాప్ లో నేను మొబైల్లో యూజ్ చేస్తున్న వాట్సాప్ లో ఏమైతే చాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి సిస్టమ్ లో ఉన్న వాట్సాప్ లోకి మనకి రావడం జరుగుతుంది. Information up official yesterday. Telugu Vision 1 yesterday. Yesterday plus 9199. Profile picture disappearing messages on Filmatic Avi and heading level 1 disappearing messages. New. Heading level 1 disappearing messages are for more privacy and storage. This setting does not link. Learn more. ఈ విధంగా మనం వాట్సాప్ ని ఇన్స్టాల్ చేసి అలాగే ఈ విధంగా మనం లాగిన్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా మనం వాట్సాప్ లోకి మనం ఈ విధంగా లాగిన్ అవ్వచ్చు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి. ఓకే, ఇది మాత్రం ఈ విధంగా మీరు ఒకసారి స్కాన్ అవ్వకపోతే ఒకసారి వాట్సాప్ అనేది మీరు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ మీ యొక్క మొబైల్ అనేది కెమెరా అనేది మీ మొబైల్లో బ్యాక్ కెమెరా ఆనే ఉంటుంది కదా, అది అలాగే నుంచి మీ యొక్క ల్యాప్టాప్ కానీ లేదంటే మీ యొక్క డెస్క్టాప్ డిస్ప్లే సెంటర్ లో 3-4 ఇంచెస్ దూరంలో మీరు మీ యొక్క ఫోన్ అనేది పెడితే అది ఆటోమేటిక్ గా స్కాన్ అవుతుంది క్యూఆర్ కోడ్ అనేది. ఓకే, ఓకే బటన్ టు యాక్టివేట్. ఓకే బటన్ ఎంటర్. WhatsApp desktop chat list table column 1 row profile picture friends yesterday educational excellence yesterday plus 91950257. చూడండి, నా యొక్క చార్ట్స్ అన్ని ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియోలో మనం వాట్సాప్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అలాగే వాట్సాప్ లోకి మనం ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో వాట్సాప్ లో చాట్ లిస్ట్ ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, అలాగే టెక్స్ట్ మెసేజ్ ఏ విధంగా సెండ్ చేయాలి, వాయిస్ మెసేజ్ ఏ విధంగా సెండ్ చేయాలి, అలాగే అటాచ్ ఫైల్స్ ఏ విధంగా సెండ్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.